దీపావళి బాంబులు అన్నారు, ఏ టైంలో ఏదైనా జరగొచ్చన్నారు. కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్నారు. ఓ 4 రోజుల అడావిడితో తెలంగాణ పొలిటికల్ మూడ్ నే మార్చేశారు కాంగ్రెస్ నేతలు. సీన్ కట్ చేస్తే కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారట. ఇప్పుడు ప్రభుత్వాన్ని నిత్యం ఏదో ఇష్యూతో ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపాలని కాంగ్రెస్ లో వర్గం నేతలు బలంగా డిసైడ్ అయ్యారట. గత సర్కార్ హయాంలో కేటీఆర్ నిర్వహించిన మంత్రిత్వ శాఖల్లో అక్రమాలపై ఆయన్ను అరెస్ట్ చేస్తే అంతటా సైలెంట్ అయిపోతారని భావించారట. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు డైలమాలో పడ్డారట. ఈ అరెస్ట్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ స్కీముల్లో స్కాములు జరిగాయని అప్పట్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలైతే చేసింది. కానీ ప్రభుత్వంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు ఏ విషయంలో కేసీఆర్ ఫ్యామిలీని ఫిక్స్ చేయలేకపోయామని కాంగ్రెస్ అంతర్గత సమావేశాల్లో చర్చ జరిగిందట. ఏదో ఓ దాంట్లో కారణం చేసి జైలుకు పంపాల్సిందేనని పార్టీలో కొందరు నేతలు పట్టుబడుతున్నారట. ఫార్ములా ఈ రేస్ నిధుల విడుదల నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని కేటీఆర్ అడ్డంగా బుక్కారని అరెస్ట్ చేయాలని పార్టీ నేతల నుంచి డిమాండ్ వచ్చింది. ఇదే విషయంలో కొందరు కాంగ్రెస్ నేతలు లీకులు కూడా ఇచ్చారు. కేటీఆర్ ను అరెస్టు చేయడం కోసం గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ విషయం ఎటు తేలక ముందే మరో అంశం తెరపైకి వచ్చింది. అదే లజచల్ర ఘటన. సీఎం రేవంత్ రెడ్డి సొంత కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మాసిటీ కోసం భూ సేకరణపై లజచల్ర పెద్ద దుమారం లేచింది. లజచల్రలో కలెక్టర్ తో పాటు అధికారులపై రైతులు తిరుగుబడ్డారు. ఇదంతా జరగడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని కాంగ్రెస్ అయితే ఆరోపిస్తుంది. దాడికి సూత్రధారిగా భావిస్తున్న సురేష్ అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పలుమార్లు కాల్స్ చేశారని, స్వయంగా కేటీఆర్ తో మాట్లాడారని, ఆ తర్వాతే దాడి జరిగిందని అంటోంది కాంగ్రెస్. ఆరోపణలకి బలం చేకూరేలా పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు ప్రస్తావించడం పొలిటికల్ గా మరింత హీట్ పెంచుతోంది. ఈ విషయంలో కేటీఆర్ ను అరెస్ట్ చేయాలనే డిమాండ్ కూడా కాంగ్రెస్ లో బలంగా వినిపించింది. కొందరు నేతలు కేటీఆర్ ను అరెస్ట్ చేయాలంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేశారు. లజచల్ర ఘటనలో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే జరిగే పరిణామాలపై కాంగ్రెస్ లోతుగా ఆలోచన చేసిందంట. లజచల్ర అంశం రైతులతో ముడిపడి ఉండడం, అరెస్ట్ అయిన వారంతా ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కాంగ్రెస్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కేటీఆర్ ను కార్నర్ చేసి అరెస్ట్ చేస్తే రాజకీయంగా కాంగ్రెస్ కు మరింత నష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తుందట. రైతులు, అందులోనూ లంబాడ సామాజిక వర్గంలో కేటీఆర్ కు బీఆర్ఎస్ కు సానుభూతి పెరిగే ఛాన్స్ ఉందని ఆలోచనలో పడ్డారంట ప్రభుత్వ పెద్దలు. అందుకే లజచల్ర ఘటనలో కేటీఆర్ అరెస్ట్ పై అస్తం పార్టీ సైలెంట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఏదో ఓ ఇష్యూలో కేటీఆర్ అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేతలైతే బలంగా ఫిక్స్ అయ్యారట. లజచల్ర ఘటన రైతులు, ఎస్టీలతో ముడిపడి ఉండడంతో కాస్త వెనక్కి తగ్గినా కేటీఆర్ ను జైలుకి పంపడం మాత్రం ఖాయమంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఫార్ములా ఈ రేస్ కేసులో గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారట. అయితే ఫార్ములా ఈ రేస్ అయినా లజచల్ర ఘటన అయినా అరెస్ట్ చేస్తే చేసుకోండి, తగ్గేదే లేదంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇలా కేటీఆర్ అరెస్ట్ ఇష్యూ హాట్ టాపిక్ గా ఉండి చల్లబడిపోతుందా లేక అరెస్ట్ వరకు వ్యవహారం వెళ్తుందా అనేది మాత్రం ఇప్పటికైతే సస్పెన్సే.